రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత్. I hope and I feel that ఈ లెటర్ మీకు ఇప్పుడే మెయిల్ ద్వారా వస్తుంది. ప్రెస్ మీట్ ముగిసిన మరుక్షణం ఈ లెటర్ పెట్టిన 10 రోజులలో మీరు కనీసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కంపెనీ విషయం లోపల స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టులో వేసినారు. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ నెల 23వ తారీఖు రోజు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సుప్రీంకోర్టులో బెంచ్ ముందుకు వస్తా ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ ఆ రోజైనా ఇంకొక ఇంప్లీడ్ పిటిషన్ వేసి ఈ 40 ఎకరాల విషయం లోపల కొంత అజాగరూకతతో మెదిలినాం, కొన్ని పొరపాట్లు జరిగినాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తరఫున దీన్ని కూడా ఈ 40 ఎకరాలని కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తాం, అనుమతి ఇవ్వండి, కండోన్ డిలే పిటిషన్ తోటి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు మీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇస్తారని ఇవ్వాలని ఒక శాసనసభ్యునిగా నేను ఈ సందర్భంగా మీకు బహిరంగంగా లేఖ రాస్తున్నాను. ఈ లేఖని మా కంప్లైంట్గా తీసుకోండి, జరిగిన పొరపాటుని సరిదిద్దుకోండి. అవకాశం ఇస్తే నిజంగా మీకు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి ఓపిక ఉంటే దీనికి సంబంధించి మియాపూర్ భూములకు సంబంధించినటువంటి అవకతవకల పైన మీరు ఒక 1 అవర్ సమయం ఇస్తే ఒక ఎమ్మెల్యేగా ఒక న్యాయవాదిగా ఎక్కడ మనం మిస్ అవుతా ఉన్నాం, ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అన్నటువంటి విషయం లోపల అపాయింట్మెంట్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ తర్వాత మీడియా మిత్రులందరి సమక్షంలో మేము చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయానికి మీ అందరి సమక్షంలోనే ఫోన్ చేస్తాం. సమయం తేదీ వారిస్తే ఖచ్చితంగా వారి దగ్గరికి పోతాం. ఎందుకంటే సింపుల్గా ఒక మాట నేర్చుకుంటున్నారు, మమ్మల్ని సమయం అడుగుతలేరు, మమ్మల్ని సమయం అడిగితే మేము ఇస్తాం, రావచ్చు కదా, డిస్కస్ చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ ఐ వుడ్ లైక్ టు కాల్ ద చీఫ్ సెక్రటరీస్ ఆఫీస్ and take an appointment in the next week whenever she is comfortable. But meanwhile, as the case is coming before the Honorable Supreme Court on 23rd of this month, I request the Chief Secretary of Telangana to instruct the Collector of Rangareddy to file a special leave petition before the Supreme Court either on 23rd or on some other date with a condone delay petition which will help the government of Telangana and the people of Telangana to protect a land of thousands of crores of rupees of land. Whether it belongs to X or Y or Z, that I will submit the documents when the Chief Secretary gives an appointment directly. I will hand over all the sale deeds which are in my possession. This is as far as the land grabbing in survey number 78 of Telangana state is concerned. So coming to the next topic and the most crucial topic, as I told in the last press meet also, నేను లాస్ట్ ప్రెస్ మీట్లోనే మీడియా మిత్రులందరి దృష్టి కూడా ఒక అంశాన్ని తీసుకొచ్చినాను. ఆ రోజే చెప్పిన నేను ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్లో ఎంప్లాయీకి చాయిస్ లేదు. నేను ఈ రాష్ట్రంలో పనిచేస్తా, నేను ఆ రాష్ట్రంలో పనిచేస్తా, నన్ను ఇక్కడ కలెక్టర్ చేయండి, నన్ను అక్కడ చీఫ్ సెక్రటరీని చేయండి అని కోరుకునేటువంటి అధికారం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా ఎంపిక అవుతున్నటువంటి ఏ అధికారికి కూడా లేదు అని డీటెయిల్డ్గా సుప్రీంకోర్టు బెంచ్ కేటగారికల్గా జడ్జిమెంట్ ఇచ్చింది. భారత ప్రభుత్వం లేదా వారు అలొకేట్ చేసినటువంటి రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి పంపిస్తే ఆ రాష్ట్రం లోపల వారు విధి నిర్వహణలో పాలు పంచుకోవాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. ఈ దేశంలో మా పార్లమెంటుకి లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి పార్లమెంటుకి చట్టాలు చేయడానికి ఎంత గొప్ప అవకాశం అవుతుందో, ఎంత గొప్ప అధికారం అయితే ఉందో, సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కూడా వారు ఇచ్చినటువంటి తీర్పుల్ని అంతే గొప్ప చట్టాలుగా పరిగణించాలనేది ఉద్యోగస్తులందరూ కూడా వర్తించేటువంటి అంశం. క్లర్క్ నుంచి మొదలుకుంటే కలెక్టర్ దాకా ఎవ్రీబడి ఈజ్ బౌండ్ టు వర్క్ అకార్డింగ్ టు ద ఆర్డర్స్ గివెన్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది కలెక్టర్లకి, ఎస్పీలకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఐఆర్ఎస్లకి, ఐఎఫ్ఎస్లకి దేర్ ఇస్ నో ఛాన్స్, ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పోస్టింగ్ ఇవ్వాలని ఉంది. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిన తర్వాత తెలుసో తెలియకనో కావాలనో కొన్ని చోట్ల క్యాట్ ఆర్డర్లను ఇంకో ఆర్డర్లను ఈ దేశంలో ఇక పెండింగ్లో ఉన్న